గోస్ట్ హంటింగ్ అని చెప్పి తుప్పలో 4 గంటల నుంచి తిప్పుతున్నావురా. దెయ్యం కాదు కదా, అక్కడ ఉన్న చెట్లు పొట్లు కూడా ఊగట్లేదురా. కొంచెం ఓపిక పట్టరా, ఈ బొక్కలు ఎక్కడో దగ్గర ఉంటాయి. ఐ కెన్ ఫీల్ ఇట్. ఈడ ఒట్ల విహారీ అంటారు నరేష్. మరి అక్కడ ఏదో ఉందిరా. అవునా, ఎంత ఎనర్జీ ఇచ్చారా. పద పద పోయి పట్టుకుందాం. ఒరే అదేమని పిల్ల కుక్కరా పోయి పట్టుకోవడానికి? నువ్వు కొత్తమై నేను పట్టుకొస్తాగా. రే ఆగరా, లోపల వెళ్ళక దెయ్యం నీ గొంతుని కనుక కాయ పిసికిస్తే మీ నాన్నకి ఏం చెప్పను. దెయ్యాలతో ఇవాళ మనం దెయ్యాలకి దెబ్బేసే వాళ్ళ గురించి మాట్లాడుకోబోతున్నాం. యూ మీన్ గోస్ట్ హంటర్స్? ఎస్, వాళ్ళే. మనకెందుకు ఇవన్నీ? మంచిగా ఇన్స్టాలో స్క్రాప్, యూట్యూబ్ లో రోత రోషన్ బాబు పిసుకుడితో సరిపెట్టుకోక ఇప్పుడు ఎందుకు అంటే ఎందుకు మరి నువ్వు అక్కడే దిష్టి నిమ్మకాయల మీద కాలేసావు. చెప్ప మనం ఇవన్నీ చూసాం కానీ దెయ్యాలకు దెబ్బేసే వాళ్ళ గురించి ఎప్పుడు పట్టించుకోలే. దెయ్యాలకు దెబ్బేసే వాళ్ళ గోస్ట్ హంటర్స్ కదా. రెండో ఒకటేలా గోస్ట్ హంటింగ్ అని చెప్పి దెయ్యాలతో సరసాలు, మల్లెపూలు పెట్టడాలు, ఎర్రూకు పనులన్నీ చేస్తారు. దెయ్యాలకి మల్లెపూలా? ఎస్, ఒకసారి ఆ టైటిల్ చూడు. సుజాత ఆత్మకు చివరి కోరిక తీర్చేసాము, ఆత్మ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎందుకు ఏం కోరిక తీర్చారు? చూద్దాం ఏమేం కోరికలు తీర్చారు. గాజులు కావచ్చు, మల్లెపూలు కావచ్చు. చూద్దాం దాని కోరికలు ఏముందో తెలుసుకుందామని మల్లెపూలు తెచ్చినాము. రే ఏంటి ఇవన్నీ? గాజులు, మల్లెపూలు, ఆ బాక్స్ లో చికెన్ బిర్యానీ కూడా తెచ్చినట్టు ఉన్నారే. దేనికంటే వీళ్ళు ఎవడే వీడి దెయ్యానికి ఇవన్నీ పెడుతున్నాడు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? టైటిల్ లో చెప్పాడు కదా సుజాత ఆత్మకు చివరి కోరిక తీర్చానని. ఏంటి మల్లెపూలు 2 చికెన్ ముక్కలు పెట్టడమా? అందురించి ఇవల్ల తెచ్చే చూద్దాం. అది ఆకలి మీద ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా? లేకపోతే పప్పు, పులుసు, సాంబార్, వడియాలు, ఫుల్ మీల్స్ పెట్టినా తింటాయి. అవో బాగా సతాయిస్తుందిరా. అరుస్తున్నాడు భయ్యుడు. మేమైతే ఆ కెమెరా ఆన్ చేసి మొత్తం బయట సరౌండింగ్ మొత్తము కవర్ చేస్తాము. ఓకే. ఒరే అదేమని పిల్ల కుక్కరా? మీరు దుబ్బేసిన అది వచ్చి తినడానికి వీళ్ళు పెట్టే 2 మొక్కలు పిల్లి కూడా రాదు కదరా. రే చూసావా, దెయ్యం కింద నుంచి లాగేసింది. ఇంకా నయ్యో వెనక నుంచి వచ్చి పట్టుకుందాంలే. వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను నేను. చూడరా నిజంగా కిందకి లాగేసింది. బొక్క ఆడ కిందకి లాగేసి 2 మొక్కలు దెంగి తినేసి ఉంటాడు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎక్కడెక్కడ మల్లెపూలు ఎక్కడికి వచ్చి అర్థం కాలేదా? ఆ కెమెరామెన్ గారు పెడితే వచ్చాయి. అంటే అది మీరు అబద్ధమని అనుకోండి, నిజమని అనుకోండి, యాక్టింగ్ అనుకోండి, రేడియేషన్ అనుకోండి, ఏదని అనుకోండి, మా ప్రాణాలు తెగించి మాత్రం ఈ వీడియో చేసినాము. నిజమరా పాపం, ప్రాణాలు తెగించి మరా దెయ్యం కోరిక తీర్చారు. అవన్నీ ఫేక్ రా. కావాలంటే కామెంట్స్ కుదిపి కుమ్మేస్తుంటారా అన్ని. బ్రో మీరు వీడియో చాలా బాగుంది. 30.10 seconds లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర కూడా నాకు కనిపించింది బ్రో. మీరు చాలా రిస్క్ చేసి తీస్తున్నారు. ఇప్పుడేమంటారా? ఆ కింద ఇంకొక రిప్లై ఉంది చూడు చూడు. నా మొడ్లే ఫేక్ రా కోసా. వీల్ చూడు, కపుల్స్ దయ్యాన్ని కూడా వదలట్లేదు. ఆత్మలుగా మారిన ప్రేమికులు, లవ్ నెవర్ డైస్. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు చనిపోయిన 2 కపుల్స్ తో అదే 2 కపుల్స్ పట్టుకొని మనకు చూపిస్తారు అంటున్నారు. బాబ్జీ గ్యాస్ 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 చూడండి. అమ్మాయి లవడాలో దోమలు. అక్కడ వీడియోలో దెయ్యం అరుస్తుందిరా. అవి దెయ్యం అరుపులా లేవు. ఆ దెయ్యం ఏమన్నా దెబ్బేస్తున్నట్టుంది. చూసావా? క్లియర్ గా చూడండి, గాల్లో లేచిన దుమ్ము 2 ఆకారాలు ఉన్నవి. ఉన్నాయా ఏమిటలే. చూసావరా 2 కపుల్స్ గాల్లో నుంచి ఎలా లేచారు? చూస్తున్నా అంటే ఇప్పుడు వీళ్ళు గాల్లో అదే ఆ కపుల్స్ గాల్లో లేచి దెయ్యాల వేటగాలు కనిపిస్తున్నాయి అంటావు. కనిపించడం ఏంట్రా? అదిగో క్లియర్ గా వీడియోలో చూపించారుగా. గాల్లో లేచిన దుమ్ము కూడా వీడియోలో వాడుకున్నారంటే ఏమనుకోవాలి వీడి గురించి? అంటే దాని ముందు ఈడో పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఈలో ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? నాకు అర్థం కావట్లా. రే ఆ బొక్కలు ఏదో ఉందరా? అవునా ఎక్కడ? అదిగో ఎరమరు పెట్టాడు అక్కడే. ఒట్టకాయ ఉంది. ఏముంది ఆ బొక్కలు? ఆడు ఎరమరు పట్టాడు. అక్కడ ఏదో ఉందని నువ్వు చెప్పడం. సరిపోయారు ఇద్దరును. ఇక్కడ వచ్చే వాళ్ళని ఇబ్బంది కలిగేలా చేస్తున్నారని నిజమేనా? కొడుకుని కెమెరామెన్ కి చిరాక మింగి తోసి దొబ్బినట్టు ఉన్నాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ రావడాల సోదే.
ఓకే ఓకే, ఇప్పుడు దెయ్యాలకు దెబ్బేయడంలో అయినా దెయ్యాలతో దెబ్బేయించుకోవడంలో అయినా ఒకే ఒక గోస్ట్ హంటర్ నరేష్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. ఏంటి అంత ఎలివేషన్ ఇస్తున్నావు? రియల్ గోస్ట్ అంటారా? నేను చెప్పండి, నువ్వే చూసి తెలుసుకో. భావన ఆత్మ కనిపించింది, రియల్ స్పిరిట్ రికార్డెడ్ ఆన్ కెమెరా. ఇస్ ఇట్ ట్రూ భవాని? రే ఆడున్న దెయ్యాన్ని చూసి అసలు గ్రాఫిక్స్ లా లేవు, నిజంగా క్యాప్చర్ అయిందిరా. thumbnail అందరూ పెడతారు, వీడియోలో ఉందా లేదో చూడు. రియా పాప అందరికన్నా ఘోరంగా ఉంది ప్లేస్ కొంచెం. A few moments later. Three hours later. One eternity later. ఎక్కడెక్కడా రే నిజంగా దెయ్యం అటు సైడ్ అలా వెళ్ళిందిరా. బొక్క ఆడవాడు దుప్పటి కప్పుకొని వచ్చుకెళ్ళినట్టు ఉన్నాడు. వీళ్ళు చూసి ఏదో అనేసుకుంటున్నారు. నన్ను దింగుతారేంట్రా మీరు అందరూ? నన్ను దింగుతారు, అందరు నన్నే దింగండి. ఇప్పుడు మన ముసలి దెయ్యాన్ని పట్టుకోవడానికి వెళ్తాడు. ముసలి దెయ్యాలు కూడా ఉంటాయా? నేను అలాగే అనుకుంటున్నా. అగో అది చూసాక తెలిసింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నేను. వెనకాల ఏమన్నా ఉందా? ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. హీడు సీట్ బెల్ట్ తీసి డోర్ తీసి వెనక్కి వెళ్ళేసరికి ఆ ముసలిది ఇంకేం కనిపిస్తుంది నాకు అచ్చికాయ. ఈ కెమెరాలో కనపడింది గైస్, అది నా రివర్స్ క్యామ్ లో. ఏది కనపడలేదుగా గైస్, ఎక్కడది? నాకేం తెలుసు, మేమేమైనా దెయ్యాలకు దెబ్బేసే వాళ్ళ మమ్మల్ని అడుగుతున్నాం. గైస్ నాకు డౌట్ కొడుతుంది. ఒకసారి కార్ కింద చూస్తాను నేను. టైర్ కింద చూద్దాం ఒకసారి. వెతుకుతున్న వాడికి లేని టెన్షన్ నువ్వెందుకు అలాగైపోతున్నావు? ఆ బీజియం ఏంటంటే టెన్షన్ వచ్చేస్తుంది రా. తర్వాత ఏమవుతుందో ఏంటో. గైస్ ఇక్కడ ఎవరు లేరు, అది 100% ఆత్మ గైస్. అవునా? నేను ఇంకా మీ ఫ్రెండ్ గడ్డ పేసుకుని వచ్చాను అనుకున్నానే. ఏం మాట్లాడుతున్నావు రా? అది 100% ఆత్మే. చూసాక కెమెరా ఎలా కనిపించిందో. అవన్నీ గ్రాఫిక్స్ రా. A few moments later. ఆ ముసలి మళ్ళీ రికార్డ్ అయింది, ముసలి ఆత్మ. కానీ నేను అది గమనించలేదు. అది కారు పైన ఉన్న గోపురంలో రికార్డ్ అయితే అయ్యింది. క్లియర్ గా చూడండి, అదిగోండి. ఇప్పుడు నువ్వేమన్నా? నాకు అది కనబడలేదు. గోపురంలో మాత్రం వైడ్ యాంగిల్ వల్ల క్లియర్ గా రికార్డ్ అయింది. గోపురాలు రికార్డ్ అయిందా? ఎలా రా మీకు గోపురంలో ఫోన్ కెమెరాలో కనిపిస్తుంది? కనీసం ప్లే స్టోర్ లో గోస్ట్ క్యానర్ నుంచి చూపించినా నమ్మే వాళ్ళం కదరా. ఎందుకు నీకు బతుకు చూసావా? నువ్వు ఎన్న రియల్ గోస్ట్ అంటారు మా హంటర్ నరేషరా. రియల్ అన్ని రికార్డ్ చేసి మనకు చూపిస్తూ ఉంటాడు. గైస్ గైస్, ఏ ముసలి ఇక్కడ ఏం చేస్తున్నావా నువ్వు? ఏదో మీ బామ్మని పిలుస్తున్నట్టు ఏంటా నా పిలుపు? ఏ ముసలి ఇక్కడ ఏం చేస్తున్నావా నువ్వు? నీకెందుకు రప్పుక? ఏ ముసలి నిన్నే. ఏ ఆగవే. ఎందుకు భయ్యా వెళ్తున్న దయ్యాన్ని గెలికి మరీ రప్పించుకుంటున్నావు? ఏ ముసలి సడన్ గా వచ్చి నీ నిమ్మకాయలు పిసుకేస్తే పరిస్థితి ఏంటి? ఏమంటే నిమ్మరసంతో అవుతాడు. అమ్మా కోమలి, ఒంటరిగా వస్తున్నా. నాతో వచ్చిన నా ఫ్రెండ్ కూడా పంపించేసా కిందకి. ఇంతకు మించి ఏమైనా మాట్లాడే అవకాశాలు ఏమన్నా కల్పిస్తావా? అది కాదు భయ్యా, నువ్వు అంత పెద్ద లైట్ వేసుకున్నా అమ్మ కామెడీలో ఒకసారి వచ్చి పోమ్మనగా ఏ దయ్యమైనా వస్తుందరా? ఇక్కడ కానీ ఏదన్నా ఆత్మ కనపడాలి. పరుగే పరుగు. అయ్యో అమ్మ జీవితం. గైస్ అక్కడ చూడండి, ఏదో కనపడుతుంది, గాల్లో వేలాడుతుంది అది. ఓడి అమ్మ గైస్. రే అక్కడ నిజంగా చెట్టుతో దయ్యం ఉయ్యాలు ఊగుతుందిరా. చెప్తా కదరా వీడు రియల్ గోస్ట్ అంటారా. నీ ముందు ముందు ఇంకేం చూపిస్తాడు. చూడరా గాల్లో ఎగురుతుంది దయ్యాన్ని కూడా క్యాప్చర్ చేసి ధైర్యంగా చూపిస్తున్నాడు. నువ్వు సూపర్ రా. ఎవరది? హాయ్ ఐమ్ జిగురు జింగానియా. ఈ ఆత్మలు గోలేంట్రా నాయన, నాకేం అర్థం కావట్లేదు. జస్ట్ ఆ సౌండ్లు పెట్టించి భయపెట్టేస్తుంది. అంతకు మించి ఏం చేయట్లేదు. అంతకు మించి ఏం చేయడానికి చేత కాదేమో. ఎంత పెద్ద మాట అన్నాడు. అక్కడ నిజంగా దెయ్యం ఉండేది వీడి గొప్పల చెట్టు కొమ్మ దింపేది. రైట్ సైడ్ ఏంటి గైస్? గైస్ రైట్ సైడ్ ఏంటది? అమ్మ జీవితం. ఇంక నా వాళ్ళు కాదురా, భయంతో పోయేలా ఉన్నా. హాగాగు ఒకసారి అక్కడ జూమ్ చేయి. ఇంకా ఈడు మళ్ళీ జనాలు ఎర్రి పుష్పాలు చేశాడు రా. ఏమైందిరా? గాడిద మొట్ట
ఒకసారి అటు చూడు, ఏంటేదో బొమ్మలా ఉంది, అది దిష్టి బొమ్మరా. అంటే ఫైనల్ ఈడు కూడా డిప్రెస్ అవ్వకండి. వీళ్ళందరూ ఫేక్ గలరా, వ్యూస్ వస్తున్నాయి కాబట్టి దెయ్యం ఉందని ఏదో ఒకటి చూపెట్టి వీళ్ళందరూ హెర్రుకులు చేస్తున్నారు. అంతేలే, చూసే వాళ్ళు ఉన్నంత వరకు వీళ్ళు ఇలాగే సొల్లు చెప్పి ఇలా కానిస్తూ ఉంటారు. నేను ఆ మూలకెళ్ళి పిసుక్కుంటా. అయినా వాళ్ళతో వీళ్ళతో చూడమేంట్రా, డైరెక్ట్ మనమే గోస్ట్ హంటింగ్ చేద్దాందా. ఈ రోజు నేను క్యామ్లో క్యాప్చర్ చేసి అందరికి చూపిస్తా. బయటికి రావే. రే ఆగరా. రే దినేష్, ఉన్నావా పోయావా? దెబ్బకి పోయినట్టు ఉన్నాడు. అప్పటికి చెప్పా వద్దురా వద్దురా అని, విన్నావా? ఏముంది ఇంక హాస్పిటల్ పట్టుకొని పోతా. మీరు ఈలోపు ఒక 10K లైక్స్ కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోతో వస్తా. అమ్మ బాబాయ్, నెక్స్ట్ వీక్ అన్నావో కాయ కోస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి.